గురుజీ బ్రహ్మోస్మి. గురుజీ ఇక ఈ రోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశేషేపరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ శిశుర్ఋతౌ పాల్గుణ మాస కృష్ణపక్ష శుక్రవారం పుబ్బా నక్షత్రం. మనందరికీ కూడా శుభం కలిగే రోజు. భక్తితో శ్రద్ధతో అందరూ కూడా ఈరోజు మంత్రబలంలో ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపిద్దాం. లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించడం వల్ల లక్ష్మి అనగా మనలో ఉన్న అలక్ష్మి దూరమై లక్ష్మి ప్రాప్తిస్తుంది. నారాయణ అనగా మనలో ఉన్న కర్తవ్యం, అంటే మనము ఏదైతే పని చేస్తున్నామో, ఏ విషయంలో ధర్మంగా బతుకుతూ ఉన్నామో అది లక్ష్మీకరమై కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం వస్తుంది. కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అంటే చదివే పిల్లలు చదువుకు తగినట్టుగా ప్రతిఫలం, ఉద్యోగం చేస్తున్న వారు దానికి తగినట్టుగా ప్రతిఫలం, వ్యాపారం కష్టపడే వాళ్ళు దానికి తగినట్టుగా ప్రతిఫలం, ఒక నిత్య కూలి కష్టపడితే దానికి తగినట్టుగా ప్రతిఫలం. ఎవరు ఏ వృత్తిలో ఏ పనిలో ఉన్నా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. అదే ఈరోజు నక్షత్ర తిథి వారంలో ఉన్న అద్భుతం. ఇక విశ్వావసోనామ సంవత్సరం ఆఖరిలో వెళ్తున్నాం. ఈ సంవత్సరంలో ఆఖరి రోజులు. నెక్స్ట్ నూతన సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. ఉగాది అంటేనే నూతన సంవత్సరం. ఉగాది కలియుగం సృష్టి అయిన రోజు ఉగాది. చాలా విశేషమైన రోజు ఉగాది. ఉగాదికి ముందు గ్రహణం రావడం కాస్త మంచిది కాదు. 15 రోజుల ముందుగా గత పూర్వంలో నాకు గుర్తుండేట్టుగా ఉగాది అమావాస్య రోజే, అంటే రేపు పాడ్యమి రోజు నుంచి ఉగాది పొద్దున్నే స్టార్ట్. ఆ అమావాస్య ఏదైతే ఉందో ఆ అమావాస్య రోజు, అంటే పాల్గొన అమావాస్య రోజు సూర్యగ్రహణం ఒకటి ఉండింది. అది నాకు బాగా గుర్తు. ఆ సంవత్సరంలో మాత్రం చాలా భీకరమైన అనాహుతం ప్రపంచానికంతా నాకు బాగా గుర్తు. ఆ సంవత్సరంలో జరిగాయి. అంటే ఈ నూతన సంవత్సరానికి పూర్వం మనకి ఏదైనా కొన్ని ఇలాంటివి జరిగితే ఆ సంవత్సరంలో కొన్ని ప్రాకృతిక విధానంలో చాలా సమస్యలు వస్తాయి అని జ్యోతిష శాస్త్రం, శకున శాస్త్రం. అదే విధానంగా భయపడాల్సిన అవసరం లేదు. మనం భగవంతుని నమ్ముకున్నాం, ఏం జరిగినా మన మంచిదానికే. అయితే ఒకటి ఏంటంటే, ఏ శుభకార్యం ప్రారంభించినా ఏదైనా అడదొడకలు అపశకునాలు అలాంటివి ఏదైనా మనకి తెలిస్తే ఖచ్చితంగా దాన్ని అక్కడే ఆపేయాలి అనే శాస్త్రం ఉండేది. ఏదో మంచిదాని కోసం ప్రయత్నించి ఆపదల్లో చిక్కేసుకో, పోస్ట్పోన్ చేయాలి కొన్ని రోజులు అనగా అర్థం చేసుకోవాలి. మనము ఉగాది 15 రోజుల పూర్వం ఇది ఒక అపశకునమే, గ్రహణం అనేది. దానివల్ల ప్రకృతిలో అది జరిగింది, ప్రకృతి పైనే ఉంటుంది, జనాల పైన మనుషుల పైన కాదు. ప్రకృతిలో ఏమొచ్చినా అది మనము స్వీకరించాలి అని దీని అంతరార్థం. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనకి రాబోయే రోజుల్లో ఉగాది పర్వదినం ఎలాగైనా మన ఓంకార కార్యక్రమంలో 1 hour ఉంటుంది. ఆ రోజు ప్రపంచం పంచాంగ శ్రవణం, మీ రాశి అన్ని విశేషంగా మనం విందాం. లాస్ట్ ఇయర్ మనం ఏమనుకుందామో ఏం చెప్పామో అవే జరిగాయి. చాలా మంది వాటి గురించి విమర్శించిన వాళ్ళు, దాని గురించి మాట్లాడుకున్న వాళ్ళు, ట్రోల్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, మహానుభావులు. కానీ మనం ఏం చెప్పుకున్నామో అవే జరిగాయి. అంతే. మన పని మనం చేస్తూ ఉండాలి, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు అందరికీ చెప్పేది, రాబోయే రోజుల్లో 1 hour ఓంకార కార్యక్రమంలో మహాయుగాది ఉంటుంది. యుగాది పర్వదినాన అన్ని విశేషంగా అన్ని విందాం. అయితే ఈ రోజు నుంచినే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రాబోయే రోజుల్లో పర్వదినాలు అన్ని చక్కగా రెడీ చేసుకోండి. లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు అందరికీ ఉండాలి అంటూ కోరుకుంటూ, ఇక ఈ రోజు శుక్రవారం కదా, మనమందరూ భక్తిపూర్వకంగా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ
నమః. మన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని కొందరు ఉండిపోతారు. అది ఎలా అంటే, ఒక వృక్షానికి ఆకలి ఉంటాయి. మన జీవితంలో కూడా ఆకలిలాగా కొందరు ఉంటారు. ఆకలిలాగే వాళ్ళు ఆ ఋతువులో ఉంటారు, మళ్ళీ ఎగిరిపోతారు, అంతే అయిపోయింది. మళ్ళీ ఆ ప్లేస్ కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, అంతే. వాళ్ళ పని ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు మనతో పర్మనెంట్ కాదు. పళ్ళులాగా మన జీవితంలో కొందరు ఉంటారు, పుష్పాల్లాగా కొందరు మన జీవితంలో ఉంటారు. వాళ్ళు మనకి అలంకారమే. పుష్పాలు చెట్టుకి ఎలా అలంకారం, పళ్ళుంటే చెట్టుకి ఎంత గౌరవం, అలా వాళ్ళు మన జీవితంలో మనకు అలంకరణగా పళ్ళులాగా కనబడతారు. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు వెళ్ళిపోతారు. తర్వాత ఇంక కొందరు ఉంటారు, వాళ్ళని మనం ఎలా అనొచ్చైతే స్టెమ్స్ అనొచ్చు, అంటే కొమ్మల్లాగా. వాళ్ళు ఎప్పుడు మన జీవితంలోనే ఉంటారు, కానీ వాళ్ళ కష్టాసుఖాలు మనం భరిస్తూ ఉండాలంతే. వాళ్ళు వెళ్ళరు, కానీ మన కష్టంతోనే మనలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు. ఇంక కొందరు ఉంటారు, వాళ్ళు ప్రపంచానికే కనబడరు, వేర్లు లాంటి వాళ్ళు. వాళ్ళు ఎవరికి కనబడరు, కానీ వాళ్ళ వల్లే ఆ వృక్షం నిలబడుతుంది. అలాగే మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు కనబడరు, కానీ వాళ్ళ వల్లనే మన జీవితం అనేది వాళ్ళు మర్చిపోతారు. మన జీవితంలో మనకు తెలియకుండా మనం ఒక స్థాయిలో ఉన్నామంటే, లేదో ఏదో ఒక పని చేస్తున్నామంటే, లేదో మనకేనో గుర్తింపు వచ్చింది అంటే, లేదో మనం ఏదో ఇల్లు కొనుక్కున్నామో, లేదో ఏదో చేసాం, కానీ దాని వెనుక ప్రపంచానికి కనబడుకున్నామన్న వాళ్ళు ఎవరో ఒకరు దాని వెనుక ఉన్నారు అనుకోండి, వాళ్ళు కనబడరు, ఏర్ల లెక్క. కానీ మనము చెప్పుకోము, లేదో మనము అహంకారంతో మర్చిపోతాం. అరే, మా అమ్మ నాన్న ఆస్తి పెట్టారు ఊర్లో, మా తాతగారిది, అది అమ్మేయడం వల్ల నేను ఈరోజు గొప్ప సిటీలో ఇల్లు కట్టుకున్నా అనేది మర్చిపోతాడు. ఈడు ఇల్లు కట్టిందే గుర్తుపెట్టుకుంటాడు, కానీ తాతల ఆస్తి అమ్మేయండి మాత్రం మర్చిపోడు. ఆ తాతల వల్ల ఈరోజు ఇల్లు వచ్చి ఉంటుంది ఎంతో మందికి. అలా ఆలోచించే వ్యక్తిత్వాలు ఉంటారు కదా. అంటే కంటికి కనబడకుండా మన వంశస్థులో, లేదో మన స్నేహితులో, లేదో మన బంధువులో, లేదో అత్తామామలో, లేదో మర్దులో, అన్నా తమ్ముళ్ళలో ఎంత కష్టపడి ఉంటారు తెలుసా? ఒకటి ఆలోచించుకోండి, మన జీవితంలో ఆ కంటికి కనబడుకున్న వ్యక్తిత్వం వేర్లు. వాళ్ళకి ఏమన్నా హర్ట్ అయింది అనుకోండి, ఇంకా మీ జీవితం లేదు. కానీ వాళ్ళు మీకేమి చేయరు, ఎందుకంటే మీరు బాగుండాలని వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు. అది మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, లేదు ఒక భర్త కోసం భార్య, లేదు భార్య కోసం భర్త, లేదు పిల్లల కోసం తల్లిదండ్రులు. ఇట్లా మీరు ఆ వేర్లు, రూట్స్ని ఎవరైనా అనుకోవచ్చు, కానీ దయచేసి ఆ రూట్స్కి హర్ట్ అయ్యేలా మాత్రం నడుచుకోకండి. అర్థం చేసుకోండి, మన జీవితంలో కొందరు ఉంటారు, వాళ్ళు శాశ్వతంగా మిగిలిపోతారు మన జీవితంలో, మర్చిపోవడానికి అవ్వదు. కానీ మీరు మాత్రం మర్చిపోతున్నారు, ఎందుకో ఆలోచించుకోండి. అందుకే జీవితంలో కృతజ్ఞత కన్నా బతికే జీవితం, అంటే కృతజ్ఞత లేకుండా బతికే జీవితం ఏదైనా ఉంది అంటే దాన్నంతా మృగ జీవితం ఇంకోటి లేదు అని. కృతజ్ఞతగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళే దైవ జీవితం అని. అంటే అది మనిషిగా బతుకుతున్నారు, దేవునికి ప్రియంగా ఉన్నారు వాళ్ళు అని అర్థం. అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన మాట చాలా గంభీరవంతంగా ఉంటుంది, ఇది మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఎవరే కానీ మన జీవితంలో కొన్ని సందర్భాల్లో చెడు చేసిన వాళ్ళని బాగా గుర్తుపెట్టుకుంటారు, మంచి చేసిన వాళ్ళని మర్చిపోతారు. ఎందుకు చెప్పండి? ఇప్పుడు నాకు ఒక సీతాఫలం పండు నాకు ఇస్తారు, నేనేం చేస్తాను, ఆ పండుని ఆస్వాదిస్తూ తింటూ ఉంటా. అందు లోపల ఏముంటాయి, గింజలు ఉంటాయి. అది తింటూ తింటూ నేను గింజలు ఎలా తీసి బయట పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటా, కానీ దాని టేస్ట్ని ఆస్వాదించు. అదే గింజలు తీసేసి అది లేకపోతే టేస్ట్నే ఆస్వాదిస్తా. అలా మనుషులు కొందరు వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు మంచిని త్వరగా మర్చిపోతారు, చెడు దాని లోపలే పెట్టుకొని మోస్తూ ఉంటారు. దయచేసి వాటిని త్యజించండి. అది ఏమన్నా కానీ ఇంట్లో గొడవలో ఇంకోటో అవన్నీ మర్చిపోండి. ప్రశాంతంగా మీ పని మీరు చేస్తూ ఉండండి. మీరంతా సుఖవంతులు ఇంకెవరూ ఉండరు. ఏం జరిగినా కృతజ్ఞతగా బతుకుతూ ఉండండి. అది ఎవరికన్నా కానీ అది ఒకటే మీ జీవితంలో మిమ్మల్ని మనిషిగా బతికిస్తుంది అనేది నా అభిప్రాయం. ఒక ఊర్లో ఒక రైతన్న ఉంటాడు. ఆయన పండించిన దవస ధాన్యాల్ని మఠానికి ఇస్తూ ఉంటాడు. చాలా మంది ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా మూర్ఖుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. ఎలా అంటే,
ఏంటి రామన్న, నువ్వు సంపాదించిందంతా మఠాలకి ఇచ్చేస్తున్నావు, నువ్వు పండిన వరంతా మఠాలకి దేవాలయకి ఇచ్చుకుంటావు, నీకు బుద్ధి లేదా, లేదు ఇంకోటి లేదా, ఇలా అన్ని విధాలుగా తిడుతూ ఉంటాడు. ఈయనకి అహంకారం, అందుకే అలా దాన ధర్మాలు చేస్తాడని, పొగరెక్కువ అని, గుర్తింపుని ఇలా లేనిపోని అంటూ ఉంటాడు. కానీ ఒకరోజు వచ్చి అడుగుతారు, అయ్యా మీరు పండించిందంతా వాళ్ళకి దానాలు ఇచ్చేస్తున్న ఊరోళ్ళంతా పోసుకుంటున్నారు, మిమ్మల్ని ఏదేదో తిడుతున్నారు, మిమ్మల్ని అహంకారి అంటున్నారు, చూపించుకోవడం ఇలా అంతా అంటున్నారు కదా, మీకేం అనిపిస్తా లేదా, మీరు మౌనంగా ఎందుకున్నారు అంటే, ఆ మాటలన్నీ నాకు చెత్తను అక్కడే వదిలేసాను, నాకు అవసరం లేదు అది, అందుకే నేను ప్రశాంతంగా ఉన్నా అన్నారు. అది విన్న ఆ వ్యక్తి అప్పుడు అనిపించింది, ఎవరు ఏమనుకున్నా మనం మౌనంగా ఉంటే దానంత గొప్పది లేదు, అది చెత్త, ఆ చెత్తలో మనం చెయ్యి వేస్తే మనకి ఇంకంత పెద్దదవుతుంది కానీ అది చిన్నదవ్వదు అని తెలుసుకొని ప్రశాంతంగా ఆయన ఉండడం అలవాటు పడ్డాడంట. కానీ ఎవరైతే అతను పండి మఠాలకి ఇచ్చారో ఆ మఠంలో అన్నదాసోహం జరుగుతూ ఉంటే ఎంతో మంది భోజనం తిని వెళ్తూ ఉంటే ఆ పుణ్య ఫలం ఈ రైతానికి వస్తూ ఉండిందంట. అంతేకాదు ఒక సమయంలో కరువు కాలం వచ్చేసింది, ఆ ఊర్లో తినడానికి భోజనం లేదు, కానీ ఈ రైతన్న పండించిన దవస ధాన్యాలు మిగిలినవి కదా, ఆ ధాన్యంతో ఊరంతా భోజనం చేశారంట. అప్పుడు లాస్ట్ ఊరోళ్ళందరికీ ఆ గురుగారు, మఠ గురుగారు చెప్పారంట, మీరు ఇప్పుడు ఏదైతే భుజిస్తున్నారో ఇదంతా కూడా మన రామన్న పెట్టిన భిక్ష, అది ఇక్కడ మిగిలిండేది మీరు ఈ 6 మాసాల నుంచి తింటున్నారు అన్నారంట. చాలు కదా ఆ గౌరవం. అందుకే ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించినా అది ఏదో ఒక రోజు మన రిటర్న్ అవుతుంది. అదే విధానంగా మనం మౌనంగా ఉంటే అదే మనల్ని కాపాడుతుంది. గురూజీకి ఈరోజు కాలర్ తో మాట్లాడే ముందు కార్యక్రమంలో విరామం తీసుకుందాం. మేడం. ఓకే అండి, మీ నక్షత్రం చెప్పండి. స్వాతి నక్షత్రం మేడం. సరే అండి, మాట్లాడండి గురువు గారితో. నమస్తే అమ్మా. నమస్కారం గురూజీ, మీ పాదాలకి శతకోటి వందనాలు. పరమేశ్వరుని ఆశీస్సులు తల్లి. గురువు గారు, మీ కాల్ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గురువు గారు. ఈరోజు మంచిదమ్మా, మీరు చెప్పింది స్వాతి నక్షత్రం తులారాశి, చతుస్థానం చూపిస్తోంది, బాగుంది జన్మ జాతకం. ఏం చదువుకున్నారు? ఎంబీఏ అయిపోయింది గురువు గారు. ఓకే, ప్లేస్మెంట్స్ ఏం రాలేదా? ప్లేస్మెంట్స్ ఏం రాలేదు గురువు గారు, నేను గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, ఫైన్ ప్రిపేర్ అవ్వండి, తప్పలేదు. ఇప్పుడే మీరు కంప్లీట్ చేశారు 2025లో, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు మీ ఎంబీఏ కంప్లీట్ అయ్యి. కోచింగ్ తీసుకొని కష్టపడండి. స్వాతి నక్షత్రం తులారాశి, ఖచ్చితంగా 9 లోపల ఒక నంబర్ చెప్పండి తల్లి, చూద్దాం. 6 గురువు గారు. 49 లోపు 49 లోపు 40. నన్న నీ జాతకం బాగుంది, నీకు ఎడ్యుకేషన్ అంతా బాగుంది, నీ జాతకంలో నువ్వు గోల్డ్ మెడలిస్ట్ అవ్వచ్చుగా ఉండరా, నీకు అంత బాగుంది చదువు స్థానం. హైకోర్టుకి క్వాలిఫై అయ్యాను గురువు గారు. ఓకే, దానికి స్కిల్ టెస్ట్ ఒకటి ఉంది నెక్స్ట్ మంత్. ఓకే చెయ్యండి, అంటే నువ్వు ఇదే ఫైనల్ అనుకోవద్దురా. అలాగే, నేను చెప్పేది ఇంకా మంచి మంచి జాబ్లు వస్తాయి నీ జాతకంలో. ఇదే ఒక 5 సంవత్సరాల పూర్వం నేను ఏదైనా నీ జాతకం చూసింటే నేను తీసుకెళ్లి ఫస్ట్ ఏదైనా ఐఏఎస్ అకాడమీలో వేసేయండి, డిగ్రీ విత్ ఐఏఎస్ గ్రూప్ కంప్లీట్ చేసుకొని అమ్మాయిని యూపీఎస్ చేపించండి అని చెప్పేవాడిని. నీ జాతకం అంత బాగుంది. మా డాడీ ఎందుకో అలాంటి డెసిషన్ తీసుకున్నారు. ఓకే ఫైన్, ఇంకా ఏం చేస్తాం, మంచిగా కోచింగ్ తీసుకో, హార్డ్ వర్క్ చెయ్యి, వివాహం కొంచెం నిదానంగా చేసుకోవడం మంచిదన్న. ఇప్పుడు 27 అంటే 26 కంప్లీట్ అయ్యి 27 లో అడుగు పెట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే జాతకంలో కుజుడు అండ్ కలత్ర దోషం ఏర్పడింది లైట్ గా. 26 కంప్లీట్ అయ్యి 27 లోకి అడుగు పెట్టిన తర్వాత పెళ్లి చేసుకోమ్మా. నీ జన్మ జాతక ప్రకారం దక్షిణ దిశ నుంచే వస్తారు, ప్రైవేట్ సెక్టర్ జాబ్ అబ్బాయే. ఇప్పుడు నేను నీ మంచిదాని కోసం చెప్తున్నా, మీ డాడీకి చెప్పు, కన్వే చెయ్యి, 27 లోకి అడుగు పెట్టే వరకు చేసుకునేది వద్దు. అలాగే గురువు, నేను ఫస్ట్ ఉద్యోగం గురించి చూస్తున్నాను. మంచిది తల్లి. చర్మ వ్యాధి సమస్యలు ఉన్నాయి, అలాగే పీసీఓఎస్ ఉంది, దానికి పరిహారం కొంచెం చెప్తారా? ఏముందన్నా పీసీఓఎస్ పీసీఓడి ఏది గైనిక్ ఇష్యూ అన్నా, మందారపు చెట్టు ఆకులు ఉంటాయి కదా ఇంటి ముందు, పరగడుపులో రోజు 2 ఆకులు తింటూ ఉండు, సాల్వ్ అయిపోతుంది. అలాగే అండ్ స్కిన్ అలర్జీ కూడా వెళ్ళిపోతుంది, పీస్ఫుల్ గా ఉండు తల్లి. అలాగే పరిష్కారంగా చెప్పేది శివ చాలీస నేర్చుకుని ఎవ్వరి మండే శివ చాలీస చదువుకుంటూ ఉండు, అంత నీ జీవితము బాగుంటుంది, మీరు బాగుంటారు. మంచిదమ్మా, పరమేశ్వరుని ఆశీస్సులు. నమస్తే. గురూజీకి ఈరోజు తారాబలం తెలియజేయండి గురూజీ.
ఈ రోజు నిత్య నక్షత్రం పుబ్బా నక్షత్రం కాబట్టి అశ్విని మక మూల నక్షత్రం వారికి ఈ రోజు సంపద తార. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మ తార ఈ రోజు. ఇక కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమ మిత్ర తార. రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు మిత్ర తార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార ఈ రోజు. ఇక ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార ఈ రోజు. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఈ రోజు. పుష్యానురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి క్షేమ తార ఈ రోజు. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్ తార. ఇదే ఈ రోజు తారాబలం. గురుజీ, ఇక మన సంప్రదాయంలో ఏం తెలియజేయబోతున్నారు? ఇక మన సంప్రదాయం, పూర్వంలో మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారు అనుకోండి, వాళ్ళకి మంచి తలగడ ఇచ్చి చాప ఇచ్చి ఒక బెడ్షీట్ ఇచ్చి చక్కగా వాళ్ళకి నిద్రించడానికి ఇవన్నీ చూపించేవాళ్ళం. రాజమహారాజుల ఇంటికి ఎవరైనా వెళ్ళేవాళ్ళు అనుకోండి, వాళ్ళకి సపరేట్ అతిథి గృహం ఉండేది, దాంట్లో ఉండేది. కానీ ఈ కాలంలో ఎలాంటి పరిస్థితి అంటే, మనకి ఎవరైనా అతిథులు వచ్చారు అనుకోండి, వాళ్ళని మన రూమ్ లో తీసుకెళ్లి మన బెడ్ పైన పడబెడుతున్నాం. ఇదే పెద్ద ఘోరమైన మహాపరాధం అంటే. ఎవరే కానీ మీరు ఒకరింటికి అతిథులకు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో మీ రాజమర్యాదలు పొందండి, చాలా గొప్పది. కానీ వాళ్ళు ప్రతిరోజు నిద్రించే ఏదైతే తలగడ, ప్రతిరోజు నిద్రించే ఏదైతే బెడ్ ఉంటుందో దానిపైన మీరు అతిథిగా వెళ్ళిన వాళ్ళు నిద్రపోతే, వాళ్ళు రోజు నిద్రించి సగం ఎనర్జీ నెగిటివ్ పాజిటివ్ తర్వాత ఆ ఎనర్జీ ఆ బెడ్ కి ఉంటుంది. ఆ ఎనర్జీ మీకు ప్రవేశం చేసి మీలో ఆరో ఎనర్జీ నెగిటివ్ అయిపోయి, వాళ్ళు ఏదైనా మోస్ట్ నెగిటివ్ డేంజరస్ ఎనర్జీ ఉంది అనుకోండి, అది మీకు ఆకర్షిస్తుంది. మీ ఆరా ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఆ దారిద్ర్యం మీరు మోసుకు వస్తారు. అర్థం చేసుకోండి. అందుకే సైన్స్ ప్రకారం ఇది ఎలా చెప్తుందంటే, నిద్రించినప్పుడు శరీరం నుంచి విడుదలయ్యే డెడ్ షెల్స్ ఏదైతే ఉంటాయో ఆ 50% ఆ బెడ్లో ఉంటాయి. అది దాన్ని అర్థం చేసుకుంటే ఇక నేను చెప్పే ఏది అవసరం లేదు. ఒకరింటికి పోయి అతిథులుగా వెళ్ళి అతిథులుగా రండి, రాజ మర్యాద పొందండి. నేలపైన పడుకోండి, తప్పలేదు. వాళ్ళు రోజు నిద్రించే మంచం పైన బెడ్ల పైన మాత్రం పడుకోకండి, జాగ్రత్త. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు శనివారం, ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం. రేపు వెంకటేశ్వరునికి బిల్వార్చన చేసి వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకోండి. ఎవరికైనా అప్పుగా డబ్బులు ఇచ్చి రాకపోతే అది త్వరగా వస్తుంది. కానీ వెంకటేశ్వర స్వామికి పూజించడానికి ముందు కొబ్బరి నూనెతోనే దీపం వెలిగించి పూజించాలి రేపు. అది విశేషం, దీన్ని ఫాలో చేయండి. గురుజీ, మరిన్ని విశేషాలు తెలియజేసే ముందు కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు దివ్యమైన యోగక్షేమం. ఈ రోజు సాయంత్రం దశమి గడియలు, శుక్రవారం, శుక్ర నక్షత్రం, మహాద్భుతమైన యోగం. ఈ రోజు లక్ష్మీనారాయణల ముందు బెల్లమచ్చలు పెట్టి దానిపై నెయ్యి దీపం వెలిగించి వివాహం కాని వారు వివాహం కోసం ప్రార్థిస్తే త్వరలో వివాహం అవుతుంది. లేదా ఈ రోజు దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు ఆలయంలో ఒక తులసి మాల ఇచ్చొచ్చినా వివాహం నిశ్చయమైపోతుంది. వివాహ ప్రాప్తికై ఈ రోజు సాయంత్రం లక్ష్మీనారాయణుల ముందు బెల్లంపై నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజించాలి. ఏదైనా విష్ణు ఆలయంలో స్వామివారికి తులసి మాలను సమర్పించినా సత్ఫలితం కలుగుతుంది.